Hi guys, welcome to another video. I'm in Thailand. Present in Bangkok లో ఉన్నాను. I'm going to Chiang Mai. చాలా మంది ప్లేస్కి వెళ్ళి ఉండరు. ఎందుకంటే థాయిలాండ్ అంటే ప్రతి ఎదవకి బ్యాంకాకు పటాయా ఈ రెండు తప్పితే ఇంక వేరే ప్లేసులు తెలియదు. కొంతమంది ఫ్యామిలీస్ కానీ కొంతమంది నాలెడ్జ్ ఉన్నవాళ్ళు క్రాబీ, పీపీ ఐలాండ్స్ అండ్ కోలాండ్ ఐలాండ్ ఇట్లాంటి ఐటినరీస్కి వెళ్తూ ఉంటారు. సో చాంగ్ మై అనేది చాలా 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 మంచి ప్లేస్ యాక్చువల్లీ థాయిలాండ్లో. ఇట్స్ లైక్ ఇప్పుడు యాక్చువల్లీ బ్యాంకాక్ సెంటర్ ఆఫ్ థాయిలాండ్లో ఉంటుంది, పటాయా సౌత్ ఈస్ట్లో ఉంటుంది, క్రాబీ డౌన్ సౌత్లో ఉంటుంది, అండ్ ఈ చాంగ్ మై అనేది బాగా నార్త్లో ఉంటుంది, అంటే పైకి ఉంటుంది అనమాట థాయిలాండ్లో, అంటే అంచుమించు మయన్మార్కి బార్డర్ దగ్గరలో ఉంటుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ ప్లేస్లో ఏముంటాయి ఏంటి అనేది మీరు వీడియో చూడండి, మీకు వీడియోలో ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో రైట్ నౌ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ బస్. యాక్చువల్లీ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. ప్రాబ్లం ఏంటంటే రెండు చోట్ల మారాలన్నమాట. అంటే ఇక్కడ బ్యాంకాక్లో ట్రైన్ ఎక్కి ఒక ప్లేస్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ మారాల్సి ఉంటుంది. అన్ని సాహసాలు మనం చేయలేము. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద బస్ జర్నీ. సో ప్రజెంట్ అయితే మనము మోచిట్ బస్ టెర్మినల్ మెయిన్ బస్ స్టాండ్ అనమాట ఇది బ్యాంకాక్లో, అక్కడ ఉన్నాను. ఇదిగోండి బ్యాంకాక్ టు చాంగ్ మై ఇట్లాంటి కొన్ని ప్రైవేట్ సర్వీసెస్ వాళ్ళు ట్రావెల్ తిప్పుతూ ఉంటారనమాట. చూస్తారు కదా, ఎక్స్ప్రెస్ బస్ వచ్చి 594, సూపర్ విఐపి బస్ వచ్చి 693, విఐపి డిలక్స్ బస్ వచ్చి 924. ఇట్లా 3 రకాల బస్సులు ఉంటాయి. సో జనరల్గా నేనేం చేశానంటే ఎక్స్ప్రెస్ కాకుండా సూపర్ విఐపి తీసుకున్నాను. సో చూద్దాం, అది నాకు వచ్చి 693 బాట్స్ పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 700 బాట్స్. సో ఈ జర్నీ అయితే చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. ఐఎమ్ లవింగ్ దిస్ జర్నీ. ఇది మన టికెట్. జనరల్లీ కనీసం టికెట్ ఏదో స్లిప్ రాసిస్తారు కదా, రేషన్ బియ్యంలో స్లిప్ రాసి ఇచ్చినట్టు ఇచ్చారు. ఇక్కడ 10 o'clock అని టైం వేశారు. బస్సు నెంబరు ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో ఇది చాంగ్ మైకి వెళ్ళి బస్సు. సో ఆల్రెడీ టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. మన బస్సు 10 o'clock. అదిగోండి చూడండి ఎంత బాగుందో బస్సు. అలాంటి బస్సు అనమాట మనది. బాగుంటుంది విఐపి బస్సు, చాలా లగ్జరీగా ఉంటుంది. డబుల్ డెక్కర్ లాగా ఉంటుంది అన్నమాట, పైన కింద కూడా కూర్చోవచ్చు. లైక్ అండ్ గైస్ దిస్ ఈజ్ లైక్ టెర్మినల్ 2 మోచిట్ బస్ స్టాండ్. అంటే బ్యాంకాక్లో చాలా ఫేమస్ అండ్ చాలా పెద్దది కూడా. ఇక్కడ నుంచి అంటే బ్యాంకాక్ అనేది చాలా మెగా సిటీ, చాలా పెద్ద సిటీ ఇది. ఇట్ హ్యాస్ పాపులేషన్ ఆఫ్ ఆల్మోస్ట్ 1.7 million పాపులేషన్ ఉన్నారు బ్యాంకాక్లో. అంటే ఆల్మోస్ట్ 1,70,00,000 మంది పాపులేషన్ అఫీషియల్లీ. అన్అఫీషియల్గా అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ ఇక్కడికి టూరిస్ట్గా వచ్చి చాలామంది ఇక్కడ ఉండిపోతూ ఉంటారు. లైక్ బర్మా నుంచి వచ్చిన వాళ్ళు అండ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది టూరిస్ట్ వీసా మీద వచ్చి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. అందులో మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారంట, కానీ అఫీషియల్ లెక్కలు తెలీదు. బట్ అన్అఫీషియల్లీ బ్యాంకాక్లో ఆల్మోస్ట్ 2.5 million, అంటే 2,50,00,000 మంది జీవిస్తున్నారు. అంత పెద్ద మెగా సిటీ బ్యాంకాక్, చిన్నదేం కాదు భయ్య. చాలామందికి బ్యాంకాక్ అంటే కౌసాన్ రోడ్డు, సోయి 6, నానా ప్లాజా, సోయి కౌబాయ్, ఈ 3-4 ప్లేసెస్ తప్పి ఇంకేమీ తెలియదు మన ఎదవలకి. సో గైస్, థాయిలాండ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ అండ్ వర్సటైల్ కంట్రీ. సో మీరు అదొక మంచి, ఇప్పుడు మీరు స్విట్జర్లాండ్, తర్వాత ఇటలీ, ప్యారిస్, దుబాయ్ ఎట్లా మీరు పెట్టుకుంటున్నారో అలానే పెట్టుకోండి, అంతేగాని దీని ఒకే దానికి ఐకానిక్గా చేసేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాగడానికి, తిరగడానికి అమ్మాయిలు లాగా ముద్రేసి పాడేశారు థాయిలాండ్ని. సో ఆ పర్స్పెక్టివ్ నుంచి అందరూ కొంచెం బయటకు వచ్చేయండి, ఓకేనా? బికాస్ థాయిలాండ్ ఈజ్ అ వెరీ గుడ్ కంట్రీ అండ్ ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ రిలీజియస్ కల్చర్. యాక్చువల్లీ చాలా మంచి రిలీజియస్ కల్చర్ ఉంది ఇక్కడ. సో నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, వీడియోలో చూపిస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు కదా. అదిగో పైన కింద డబుల్ డెక్కర్, మరి ఇందులో ఇదో ఏంటో తెలీదు, చూద్దాం, ఓకేనా? ఇది కూడా ఇలా ఉంది, అది తెలిసి మోస్ట్లీ ఇది కానీ అవుతుంది. ఒకసారి బస్సు ఎక్కి మీకు బస్సు ఎలా చూపిస్తాను. గైస్, దిస్ ఈస్ అ బస్. యాక్చువల్లీ బాగుంది. యాక్చువల్లీ చెప్పే కదా పైన కింద డబుల్ డెక్కర్ అని. సో మనది విఐపి సీట్. సో కింద ఒకటి పైన ఒకటి ఉన్నాయి. సో దిస్ ఈస్ ద బస్ ఈస్ లైక్ దిస్. సో నైస్ కదా. సో బోర్డ్ అవుదాం. సీట్ నెంబర్లు ఏం లేవు, పైకి ఎక్కేయమంటున్నారు అంతే. సో సింపుల్గా పైకి ఎక్కేసి బోర్డ్ అవుదాం. అండ్ దిస్ జర్నీ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జైటింగ్. బండి అయితే మటుకు భలే ఉంది భయ్య, పెద్ద బండి ఇది, భలే పొడుగు ఉంది. చూద్దాం. సో గైస్, మనం బస్సు అయితే బోర్డ్ అయిపోయాము. మనలా లేదు బస్సు ఇక్కడ. అందరూ మొత్తం బస్సు ఫుల్.
ఎక్కడో కూడా చిటుకుమనే వాయిస్ కూడా లేదు. ఎవరి కాళ్ళు ప్రశాంతంగా సైలెంట్గా ఎవరి ఫోన్లో చూసుకుంటున్నారనమాట. సో ఐ జస్ట్ షో యూ ద బస్. ఇది విఐపి బస్ యాక్చువల్లీ. ఇక్కడ టీవీ ఇచ్చాడు, ఫ్రంట్ ఒక టీవీ ఇచ్చాడు. యా దిస్ ఈస్ లైక్ దిస్. మనం డబుల్ డెక్కర్ పైకి వచ్చామన్నమాట. సో ద బస్సెస్ ఇలా పైకి వచ్చి ఎక్కచ్చు. అంటే అందరూ ఎవ్రీబడి ఆర్ కీపింగ్ సైలెంట్. నేను ఒక్కడిని అటు ఇటు హడావుడి చేస్తున్నాను. సో దిస్ ఈస్ విఐపి సీట్ అనమాట. బాగుంది. సో లెగ్ రూమ్ అయితే చాలా ఉంది, బాగా ఇచ్చాడు. అంటే ఫ్లైట్ కంటే కూడా ఎక్కువ లెగ్ రూమ్ ఉంది యాక్చువల్లీ. సో కూల్. అండ్ ఇక్కడ కింద కాళ్ళు రెస్ట్ ఇచ్చాడు. అండ్ సీట్ ఇలాగా ఇంక్లైన్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 45 degrees ఇంక్లైన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. సో చూద్దాం. డ్యూట్స్, బస్సు ఒక 50 కిలోమీటర్ల ఊరు నుంచి, బ్యాంకాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద పిట్ స్టాప్లా ఉంది. పెద్ద ఇక్కడ పక్కన షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి, పెట్రోల్ బంక్ ఉంది. అండ్ ఇదనమాట బండి, క్యానియోంట్ అంట. ఇది మనం వెళ్తున్న బండి మామూలు లేదు కదా. నాకైతే భలే నచ్చింది, కంఫర్ట్గా ఉంది. యాక్చువల్లీ సీటర్ అయినా కూడా రిక్లైనింగ్ ఉందన్నమాట. వెనక్కి బాగా రిక్లైన్ వేసుకోవచ్చు బండి అయితే. కాసేపు నిద్ర పట్టింది, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకున్నాను. 1 hour పట్టింది యాక్చువల్లీ. మేము కరెక్ట్గా 10కి స్టార్ట్ అయ్యాం. టైం కరెక్ట్గా ఇప్పుడు 12 అవుతుంది ఎగ్జాక్ట్లీ. 11:30 అవుతుంది. సో ఒక అరగంట లేట్ అయింది స్టార్ట్ అవడం. బట్ ఒక గంట అలా బయటకు వచ్చిన తర్వాత ఆపాడు అనమాట. అది భయ్యా. సో మార్నింగ్ చియాంగ్ మాయ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటాయి ఏంటని చెప్తా. ప్రజెంట్ అయితే బండి అయితే ఇది అదిరిపోయింది బండి అయితే. స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. నైట్ ఏంటి బస్సులో ఉన్నాడు, పొద్దున్న హెల్మెట్ పెట్టుకున్నాడు అనుకున్నారా? ఇదిగోండి చేతిలో బండి. ఇది బస్ స్టాండ్, ఇది చియాంగ్ మాయ్ బస్ టెర్మినల్ పక్కనే. యాక్చువల్లీ దాని దగ్గరలోనే ఒక బైక్ రెంటల్ది ఇది ఉందన్నమాట. స్టూడెంట్స్, ఇదేనమాట ఎస్కే సర్వీస్ మోటార్ సైకిల్ ఫర్ రెంట్ అని చెప్పాను కదా షాప్ ఇదే. ఇదిగో అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, లా పక్కనే నడుచుకు రాగానే ఇక్కడ సర్వీస్ రెంటల్ ఉందన్నమాట. ఇంకా గుడ్ సర్వీస్, గుడ్ ట్రిప్, అది కూడా పికప్ సర్వీస్. ఇక్కడ ఏంటంటే ఈ బండి అక్కడ రకరకాల బళ్ళు ఉన్నాయి, బళ్ళు ప్రకారం రేట్లు ఉన్నాయి. 200 bahts నుంచి స్టార్టింగ్, అంటే పర్ డే 400 నుంచి స్టార్టింగ్. వాళ్ళు పెట్రోల్ ఫుల్గా కొట్టించిస్తారు, మళ్ళీ ఇలానే ఫుల్ ట్యాంక్ వాళ్ళకి ఇవ్వాలి. లేదంటే కనుక ఎంత పెట్రోల్ తక్కువైతే అన్ని లీటర్లకి డబ్బులు ఛార్జ్ చేస్తారనమాట. సో మీరు కూడా హోప్ యూ గైస్ ఏబుల్ టు గెట్ దిస్ పాయింట్ రైట్. మీరు కూడా ఎప్పుడైనా వస్తే కనుక డెఫినెట్లీ ఇక్కడ బండి తీసుకోండి. ఈజీ అండ్ సేఫ్. పాస్పోర్ట్ తీసుకున్నారు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులకి అడ్వాన్స్ ముందు కట్టించుకొని 2 days తీసుకున్నాను. 2 daysకి 500 అడ్వాన్స్ కట్టించుకొని పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకుని బండి ఇచ్చారనమాట. డ్యామేజ్ ఏం లేకుండా, యాక్సిడెంట్లు లేకుండా వాళ్ళు ఏ కండిషన్లో అయితే ఇచ్చారో అదే కండిషన్లో మనం అప్ చెప్పాలన్నమాట. అక్కడికి వెళ్ళి బైక్ రెంటల్ తీసుకుని నా ఐటినరీ ఫిక్స్ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మ్యాప్ కనబడుతుంది లేదు మీకు తెలియదు కానీ, ఈ మ్యాప్ పెట్టుకుని రూట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నా. సో నాకు ఇష్టమైన కలర్ రెడ్ కలర్ బండి. ఎందుకంటే ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టంగా ఉంటుంది. బ్యాంకాక్లో తర్వాత పటాయాలో ఉన్నట్టు అంత ఈజీగా, క్రాబీలో ఉన్నట్టు అంత ఈజీగా ఉండవు ఇక్కడ వెహికల్స్. కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది. సో దాని బదులు బండి తీసుకుంటే మనం ఇంచుమించు ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్రైవ్ చేసుకుని ప్లేసెస్ అన్నీ చూడొచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే ఈరోజు డే అంతా ఫిక్స్డ్ లాక్ అయింది. సో కంప్లీట్లీ ట్రిప్పింగ్ చేద్దాము చియాంగ్ మాయ్లోని. అండ్ ఐల్ టేక్ యూ టు ఆల్ ద ప్లేసెస్. ఓకే, కమ్ విత్ మీ బాయ్స్. సో డ్యూడ్స్, మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు ద ఫా గేట్ దగ్గర ఉన్నాము. అండ్ యూ కెన్ ప్రొనౌన్స్ ద ఫా గేట్, ఫా గేట్ లేదా ఫా గేట్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ అ వెరీ హిస్టారికల్ మాన్యుమెంట్. ఎందుకంటే ఇది అప్పట్లో ఓల్డ్ చియాంగ్ మాయ్స్ సిటీని కాపాడడానికి కట్టిన ప్రొటెక్టివ్ వాల్ అంట యాక్చువల్లీ ఇది. సో ఈ ప్రొటెక్టివ్ వాల్ కట్టింది 700 ఏళ్ల క్రితం, అంటే 1996లో ఇది కట్టడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ ఇది 700 ఏళ్ల క్రితం నాటి కట్టడం అనమాట. అయినా కూడా చూడండి ఇంకా ఎలా ఉందో, చెక్కు చెదరకుండా స్టడీగా, రాక్ స్టడీగా ఉంది ఇది. అండ్ టూరిస్టులతో కిటకిటలు ఆడుతుంది ఇది. సో చియాంగ్ మాయ్లో ఇది ఒక బెస్ట్ ఐటినరీ అనమాట. డెఫినెట్లీ విజిట్ చేయాలి. అప్పట్లో ఇక్కడ దాకానే సిటీ ఉండేది, ఇదేం సిటీ ఉండేది కాదు. సో ఎవరైనా లోపలికి రావాలంటే ఈ గేట్ అమ్మడ లోపలికి ఊళ్ళోకి రావాలన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫా గేట్ హిస్టారికల్ థింగ్. ఇదిగోండి ద ఫా గేట్ అని ఉంటుంది ఇక్కడ. అదిగోండి ద ఫా గేట్, లవ్లీ కదా, చాలా పెద్దది ఉంది గేట్ ఇది. డ్యూట్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట గేట్. ఇట్స్ ఆల్మోస్ట్ 700 years ఎగో కన్స్ట్రక్ట్ చేసింది ఇది. దిస్ ఇస్ సో కూల్. అప్పట్లో చూడండి ఇది ఇలాగా
ఇలా మూసేసి ఇలా క్లోజ్ చేసేవారు అనమాట. సో అందుకని కింద పాతీసి ఉంది, ఇటువైపు కూడా అట్లానే ఉంది. సో ఇది అప్పట్లో ప్రొటెక్టివ్, ఇది ఊళ్ళోకి చాంగ్ మైన్స్ ఓల్డ్ సిటీలోకి ఎంట్రన్స్ అనమాట అప్పట్లో. సో అప్పట్లో యుద్ధాలు జరిగే టైంలో వేరే వాళ్ళు ఎవరో చొరబాటుదారులు ఎవరు రాకుండా కాపాడడానికి కట్టిన గోడ, గేటు. ఇది దీని హిస్టారికల్ చరిత్ర అనమాట. బాగుంది, చాలా పొడుగుంది యాక్చువల్లీ. ఇక్కడ నుంచి చాలా పొడుగుంది, అండ్ ఇటు నుంచి ఇటు అండ్ ఇటు నుంచి ఇటు చాలా పొడుగుంది. స్టూడెంట్స్ ఇక్కడ కూడా చూడండి, సివిక్ సెన్స్. అక్కడ ఒక అబ్బాయి ఫోటోలు తీసుకుంటున్నాడు, ఇంకొక ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ వెనకాల నేను వెయిట్ చేస్తున్నాను. సో ఆవిడ వెళ్ళిన తర్వాత నాది నెక్స్ట్ టైం అనమాట సో ఫోటో తీసుకోవడానికి. సో బ్యూటిఫుల్, అట్లా కల్చర్ కానీ వీళ్ళ సివిక్ సెన్స్ కానీ కామన్ సెన్స్ కానీ పిక్స్లో ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ థింగ్ యాక్చువల్లీ ఇది. ఐ గెస్ ఇక్కడ ఏదో ఈవినింగ్ ఇక్కడ ఫంక్షన్ ఏదో జరుగుతుంది అనుకుంటా, దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే భయ్యా, మన కౌబాయ్ క్యాప్ బస్సులో మింగింది భయ్యా. నేను మర్చిపోయి పడుకుని పోయాను. స్టేజ్ వచ్చిందని కంగారుగా లేసి కిందకి పరిగెట్టుకు వచ్చేటప్పటికి నా కౌబాయ్ క్యాప్ దొబ్బిందయ్యా. ఈ ఎండ అదరగొట్టేస్తుంది. ఇప్పుడు అర్జెంట్గా ఇంకో కౌబాయ్ క్యాప్ కొనుక్కోవాలి, చూస్తున్నాను ఎక్కడ దొరకట్లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ ద పా గేట్ సెంటర్. మంచి ఐటినరీ, చాంగ్ మాయ్లో ఇదొక చాలా మంచి ఐటినరీ అనమాట. డెఫినెట్లీ వస్తే రండి, ఎందుకంటే ఎంత హిస్టారికల్ స్టోరీ ఉంది దీనికి. ఆల్మోస్ట్ 700 years ఎగో కన్స్ట్రక్ట్ చేసిన గేట్ అనమాట ఇది. నైస్. అండ్ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్. లెట్స్ గో డ్యూడ్స్, వెల్కమ్ బ్యాక్. ద ఫా గేట్ నుంచి మనం ద వాట్ చెడి లువాంగ్ అనే ప్లేస్కి వచ్చాము. అంటే దీని అర్థం ఏంటంటే ద లార్డ్ బుద్ధిస్ట్ స్తూప, అంటే బుద్ధుడు ఒక స్తూపం ఇందులో ఉందన్నమాట. అండ్ ఇది 1400 centuryలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ ఇది. యాక్చువల్లీ అక్కడ చూడండి కొంచెం అక్కడ డ్యామేజ్ అయిపోయింది ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ అది ది వాట్ చెడి లువాంగ్ అనేది కొంచెం అంటే పాడైన పాతకాలపు బుద్ధిస్ట్ టెంపుల్ అన్నమాట ఇది. అప్పట్లో దీన్ని ఎమరల్డ్ ఆఫ్ బుద్ధ అని కూడా పిలిచేవారంట. సో అది డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయిన ప్లేస్లో అంటే 1400 centuryలో కట్టిన టెంపుల్ అది. అది డ్యామేజ్ అయిన తర్వాత చుట్టుపక్కల మొత్తం టూరిజం కింద దీన్ని డెవలప్ చేసి కొత్తగా టెంపుల్ కట్టి దీన్ని మళ్ళీ ఇలాగా రిక్రియేట్ చేశారనమాట. సో యూజువల్లీ దీనికి టికెట్లు కానీ ఎంట్రీలు కానీ ఏం లేవు, జస్ట్ డైరెక్ట్గా లోపలికి వచ్చాం మనం. అండ్ టూరిస్టులతో అయితే కిటకిటలు ఆడుతుంది భయ్యా. లైక్ ఇట్స్ లైక్ వెరీ 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 ఫేమస్ మాన్యుమెంట్ యాక్చువల్లీ. అండ్ షూస్ అవి బయట ఇప్పేసి వెళ్ళాలనుకుంటా. I think we have to keep the shoes there. Let's see what beautiful it is. ఎంత పెద్దదో చూడండి భయ్యా, నైస్ కదా, సూపర్ కూల్ ఉంది. పద లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఇండికేషన్ పెట్టారు, టేక్ ఆఫ్ ద షూస్ అని. సో నైస్. చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ నేను పటాయా సైడ్ తర్వాత పటాయా టెంపుల్ టూర్కి వెళ్ళినప్పట్లో అప్పుడు షూస్ అవి తీసి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు, షూస్తో వెళ్ళిపోని ఇచ్చేవారు. బట్ నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నా షూస్ తీసేసి లోపలికి వెళ్ళమని రాస్తుంది. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. గైస్ లుక్ అట్ దిస్, సో బ్యూటిఫుల్ గైస్. వావ్, దిస్ ఈస్ సో కలర్ఫుల్ ఇన్ ఫ్యాక్ట్. నైస్ గైస్, లవ్లీ. అండ్ దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ డొనేషన్ బాక్స్. ఆ ఎన్వలప్లో డబ్బులు పెట్టి అందులో వేయమని చెప్పి రాస్తుంది. నేము పేరు రాయాలనుకుంటా. యా, పుట్ ద మనీ ఇన్ ద ఎన్వలప్ అండ్ పుట్ ఇన్ ద క్యాబినెట్ అట్లా. నైస్. ఇక్కడ కూడా డొనేషన్స్ ఆఫరింగ్స్ అయ్యి ఉన్నాయి. యూ కెన్ పుట్ సమ్ మనీ ఇన్ దేర్. వావ్, సో ఇన్క్రెడిబుల్. అంత కలర్ఫుల్గా ఉంది చూడండి బాయ్స్. ఇక్కడ బుద్ధిస్ట్ ప్రీస్ట్ ఉన్నారు. సో పీపుల్ ఆర్ లైక్ టేకింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఇట్. అదిగోండి, సో ఆఫరింగ్స్ ఇస్తున్నారు. ఆఫరింగ్స్ ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అనమాట. So guys, look at it, how beautiful is the Buddha. సో కట్టడం చూడండి భయ్యా, కట్టడం కూడా చాలా 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 లైక్ స్పిరిచువల్ థింగ్స్ అన్నీ ఇందులో ఎసెన్స్ ఉన్నాయి. ఇదిగోండి, లైక్ ఈ పిల్లర్స్ నుంచి కూడా లైక్ స్పిరిచువాలిటీ నిండుందన్నమాట ఇందులో. సో బ్యూటిఫుల్. చూడలేక గోల్డ్ కవర్తో ఉంటాయి కదా, దాంతో చేశారు అన్నమాట. గోల్డ్ ఫాల్, ఇవి ఫాల్స్ ఉంటాయి కదా, దాంతో చేశారు.
నైస్, లవ్లీ. ఓ బొట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళు, అది తీసుకొని మనం కూడా పెట్టుకుందాం. టిక్ 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 టిక్. థ్యాంక్ యూ కప్పన్ కా. సో పెట్టేసుకున్నాం డూట్స్, లైక్ అది అక్కడ రాసేస్తున్నారు. నైస్. ఊడిపోయింది పెట్టుకున్నా, బట్ స్టిల్ గుడ్. ఆఫరింగ్స్ చేస్తున్నారు అనమాట. నైస్. సో దట్స్ ద మాన్యుమెంట్ ఐ టోల్డ్ యూ అబౌట్. చెప్పే కదా, ద ఓల్డ్ బుద్ధిస్ట్ టెంపుల్ డ్యామేజ్ అయిందని చెప్పి. సో అదనమాట ద డ్యామేజ్డ్ బుద్ధిస్ట్ టెంపుల్. అది సో ఇంక్రెడిబుల్. సో అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వచ్చి వెనక్కి వస్తే కనుక ఇది కనిపిస్తుంది మనకి. లుక్ అట్ దిస్ బాయ్స్. సో 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 బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. సో దీని బ్యాక్, ఇది చెప్పాక ఇందాక వెళ్ళిన టెంపుల్, దాని బ్యాక్ సైడ్ ఇది అన్నమాట. అది ప్లేస్ ఇది ఎంత పెద్దది ఉందో, ఎంత పొడుగుందో చూడండి గైస్. లైక్ పైకి వెళ్ళడానికి లేదు. ఐ థింక్ ఇది క్లోజ్ చేసినట్టున్నారు, బికాజ్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది ఇది కొంచెం. సో దాని మీద ఏంటంటే మెట్ల మీద కలువ మొక్కలు లాంటి లైట్స్ వెలగడానికి పెట్టినట్టున్నారు. ఈవినింగ్ టైంలో బాగా ఇల్యూమినేట్ అవుతుంది అనుకుంటా. బ్యూటిఫుల్. అలా నడుచుకుంటూ పక్క నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇలా ఒక వే ఉంది. మొత్తం 4 sides 4 ways ఉన్నాయి ఇంకా యాక్చువల్లీ. ఇదిగోండి లోపల అప్పట్లో ఎట్లా వెళ్ళి పూజలు చేసేవారు, ఈ లోపల ఉన్నాయి స్ట్రక్చర్ అనమాట. ఇది బిల్డింగ్ స్ట్రక్చర్. అదిగోండి కేవ్స్, గేట్లు అన్నీ ఉన్నాయి. సో ఇందులో ఈ మనోళ్ళ లోపలికి వెళ్ళేది కూడా ఉంది. సో బ్యూటిఫుల్. ఇది దిస్ ఇస్ ద మాన్యుమెంట్. కానీ అలా పాడవుతూ రావడం వల్ల దాన్ని మళ్ళీ రిక్రియేట్ చేసి ఫ్రంట్ టెంపుల్ కట్టి మళ్ళీ దీన్ని పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చారు. వావ్, లుక్ ఎట్ దిస్ ప్లేస్, బ్యూటీ. నైస్. మొత్తం టూరిస్టులు అయితే కిటకిలాడుతున్నారు. సండే రోజు కంప్లీట్లీ క్రౌడెడ్. ఇంకా ఈవినింగ్ కొంచెం చల్లబడ్డదంటే ఇంకా టూరిస్టులు ఎక్కువ వచ్చేస్తారు. ఇదిగోండి అప్పట్లో గంట పెద్ద పెట్టుకుని కొడతారు కదా, గంట టంగ్ అని అది సౌండ్ వస్తుంది అనుకుంటా. 1005 కొడితే ఇక్కడ కొట్టేవారు అనుకుంటా. యా, కెన్ యూ హియర్ దట్? నైస్, దిస్ ఇస్ సో గుడ్. అది ఇక్కడ కూడా ఒక సైడ్ మార్గం ఉంది. అది కనపడుతుందా? అదిగో అక్కడ ఉంది టెంపుల్. సూపర్. కానీ థాయిలాండ్లో కూడా కొంచెం మన ఇండియన్ ట్రెడిషన్ ఉంటుంది. ఒక పక్కనేమో చైనీస్ డ్రాగన్స్, చైనీస్ కల్చర్స్, చైనీస్ ట్రెడిషన్స్ కూడా కొంచెం కనబడుతుంటాయి. అంటే ఫుడ్లో కానీ వేషధారణలో కానీ కూడా కనబడుతుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ మిక్స్డ్ రిలీజియస్ థింగ్స్ ఉన్నాయి థాయిలాండ్లో యాక్చువల్లీ. ఇక్కడి నుంచి ఏనుగులు కనబడుతున్నాయి, చూసారు కదా, ఎలిఫెంట్స్. అదిగో నైస్, సూపర్ కూల్. ఎలిఫెంట్స్ వెనకాల ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, లైక్ స్మాల్ మాన్యుమెంట్స్ లాగా ఉన్నాయి. బుల్లి టెంపుల్స్ ఇవన్నీ కూడా. లోపలికి వెళ్ళి ప్రేయర్స్ అవి చేస్తున్నారు. యా, దిస్ ఇస్ సో గుడ్ యాక్చువల్లీ. డొనేషన్ బాక్స్ కూడా ఉంది. ఇది వాళ్ళే ఎంత పెద్దదుందో డూట్స్. చాలా పొడుగుంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది ఒక 300 అడుగులు పైన ఉంటుంది దాదాపు. దగ్గర చాలా పెద్ద కనబడుతుంది. మీరు చూడండి, ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క ఫ్లోర్ వేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఊరు బాబు నాకు తెలిసి ఒక 15 స్టోరీస్, 10 to 15 స్టోరీస్ అంత హైట్ ఉంటుంది మోస్ట్లీ. వా, ఇక్కడ కూడా డ్రాగన్స్ ఉన్నాయి సైడ్లో కూడా. వా, సేమ్ అటువైపు ఎలా ఉంది సేమ్ ఇలా, ఇటువైపు కూడా అలానే ఉంది సేమ్. సో ఇది ఇంకొక సైడ్, ద వాట్ చెడి లువాంగ్. బాగుంది కదా, ఫీలింగ్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ. లవ్లీ మాన్యుమెంట్. అండ్ మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అదేంటో చూపిస్తాను. స్టే చూడండి.